వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ సమ్మెను, వాళ్ళ యొక్క ధర్నాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రలో పన్నుతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల్లో ఉన్న కార్మికులందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళకి అనుబంధంగా కార్మిక సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు తెలుపు రోడ్డెక్కుతున్న క్రమంలో వారి యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న వారైతే మొక్కవోని దీక్షతో, ఐక్యతతో ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో ఎన్నికల హామీ ఇచ్చారో మున్సిపల్ కార్మికులకి అవి నెరవేర్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ డిమాండ్స్ న్యాయపరమైనదే. ఎందుకంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వారి జీతాల పెంపు అనేది కామన్గా ఉండాల్సిందే. వాళ్ళకి ఏదైతే రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కానీ, ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, దానిపైన ప్రత్యేకంగా వారికి జీతాలు పెంచాలి, దానికి సంబంధించిన వసతులు కల్పించాలి. ఇవన్నీ ఏమీ లేకుండా వారి నిరసన చేస్తుంటే వారిపైన బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం తెనాలిలో కూడా చూసుకోవచ్చు. తెనాలిలో మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తుంటే అక్కడికి వచ్చి వేరే ప్రైవేట్ సిబ్బందితో అక్కడున్న చెత్త ఎత్తిపోయటం మొదలుపెట్టింది అక్కడున్న కమిషనర్ గారు. అదేంటని చెప్పి మున్సిపల్ కార్మికులు ఆమెను అడగ్గా ఆమె మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, మేమైనా కేసులు పెడతామని చెప్పి బహిరంగంగా రోడ్డు పైన పట్టుకొని వాళ్ళని అవమానించిన పరిస్థితి కనిపించింది. మరోవైపు నరసరావుపేటలో కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు మున్సిపల్ కార్మికుల మీద రివర్స్ అయ్యారు. ఎందుకు అలా రివర్స్ అయ్యారు? గతంలో మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు జీతాలు పెంచాలని చెప్పి మేము శిబిరాలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు ప్రతిపక్షంలో ఉండి మా దగ్గరకు వచ్చి మాకు సంఘీభావం తెలిపి మా శిబిరంలో కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి మీరు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇలా మారిపోయారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చమని చెప్పి మేము అడుగుతున్నాము. మద్దతు ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలే. కానీ మీరు రోడ్డుపైకి వచ్చి మేము నిరసన చేస్తుంటే మాపై బెదిరింపులు దిగటం ఏంటి అని చెప్పి మున్సిపల్ కార్మికులు అయితేనేమి, కార్మిక సంఘాలు అయితేనేమి, వాళ్ళకి మద్దతు తెలిపే కార్మిక సంఘాలు అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మున్సిపాలిటీల్లో అర్బన్ ఏరియాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో చెత్త ఎత్తిపోయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అలా చివరికి వాలంటీర్లని నానా విధాలుగా వాడుకోవటం, వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మళ్ళీ వారితోనే చెత్త ఎత్తిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదెక్కడే దౌర్భాగ్యమో కదండి. వాలంటీర్లు జగనన్న సైన్యంగా భావించే వాలంటీర్లతో నానా పార్టీ పనులు, ఆ పార్టీకి సంబంధించిన నానా విధాలుగా ఆ పార్టీకి వినియోగిస్తూ వారిని వాడుకుంటూ చివరికి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే వారిపైన ఆంక్షలు విధిస్తూ వారి సమ్మెను విచ్ఛిన్నం చేసి ఆ ధర్నాని నిర్మాణంగా చేసి, నిరుపయోగంగా చేసి, మీరు లేకుంటే మాకు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్తోనే మేము చెత్త ఎత్తేపిస్తామని చెప్పే ఒక కార్యక్రమానికి, దౌర్భాగ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందండి. మొత్తంగా వారు ఒకవైపు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా వారిని వాలంటీర్లని ఈ కార్యక్రమానికి యూజ్ చేసుకోవటం, వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చెత్త తెప్పించే కార్యక్రమంలో వాళ్ళు కూడా నిమగ్నం చేయించడం పట్ల వాలంటీర్లు అయితే, సచివాలయం సిబ్బంది అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాతో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తక్కువ జీతంతో మమ్మల్ని పనిచేపిస్తూ కూడా ఈ విధంగా చెత్త ఎత్తిపించే కార్యక్రమం మాతో చేయిస్తారని చెప్పి ఒకవైపు వాలంటీర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కస్తూర్బా గాంధీ స్కూల్ ఉపాధ్యాయులు అయితేనేమి, సమగ్ర శిక్ష అభినయ ఉద్యోగులు అయితేనేమి, ఎలక్ట్రికల్ ఉద్యోగులు అయితేనేమి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా దీనికి యాడైన పరిస్థితి కనిపిస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచాలి, సంక్రాంతిలోపు వేతనాలు పెంచకపోతే మేము పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పి చెప్తున్నారు. అయితే అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టు ఉద్యోగులు అయితేనే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమ్మె బాట పడుతున్న తరుణంలో ఈ విధంగా సచివాలయం వాలంటీర్ సిబ్బందిని చెత్త ఎత్తే కార్యక్రమానికి వాళ్ళని వినియోగించడం పట్ల సర్వత్రా చర్చకు దారితీస్తుందనే చెప్పాలి.